ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తూచా తప్పకుండా పాటిస్తుంది. ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు కూటమి నాయకత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలను దశల వారీగా అమలు చేయడం ప్రారంభమైంది. తాజాగా ఆ పథకాల్లో కీలకమైన తల్లికి వందనం అనే పథకాన్ని మే నెల నుండి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఈ పథకంలో ప్రతి ఇంట్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు సంబంధం లేకుండా తల్లుల బ్యాంకు ఖాతాలో ఏటా 15,000 రూపాయలు నేరుగా జమ చేయబడుతుంది. విద్యార్థుల చదువు కోసం తల్లులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది. గత ప్రభుత్వంలో అమలైన అమ్మఒడి పథకం కింద ఒక్కో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే 10,000 అందించబడేది. తల్లికి వందనం పథకం ద్వారా ఇది మరింత విస్తృతమవడంతో పాటు అందించే మొత్తాన్ని కూడా 15,000కు పెంచి కూటమి నాయకులు హామీని నిలబెట్టుకున్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్రం భారీ అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తోందన్నారు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూపర్ 6 పథకాల అమలులో వడివడిగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రం నష్టాల్లో ఉన్న ప్రజల అవసరాలు ముందుగానే చూస్తున్నామన్నారు. జగన్ ప్రభుత్వం విధించిన విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని ఆరోపించిన ఆయన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మునుపటి స్థాయికి తీసుకువస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో చదువుతున్నట్లుగా ధృవీకరణ ఉంటేనే ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఆన్లైన్ ప్రాతిపదికన పథకం డేటా సేకరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇది ప్రారంభించడానికి అవసరమైన ప్రక్రియలన్నీ వేగంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు.